జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయటంలో తప్పులేదు. సీఎంగా పనిచేసిన వ్యక్తి పోలీసులపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం తప్పు అని సిపిఐ నారాయణ అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రభుత్వానికి తగ్గట్టు పనిచేయటం వారి కర్తవ్యమని, జగన్ పోలీసుల బట్టలు విప్పేసి ఏమి చూడాలని అనుకుంటున్నాడు, ఆయనకు ఏముంటుందో వారికి అదే ఉంటుందని ఎద్దేవా చేశారు. పోలీసుల మనోధైర్యం దెబ్బతినేలా జగన్ మాట్లాడటం సరికాదన్నారు నారాయణ. నేను చూసా, బట్టలు ఇప్పేస్తే ఆయన ఏం చూడదలుచుకున్నాడు? వాడు బట్టలు ఇప్పేస్తాను అనుకో, ఏం చూడదలుచుకున్నాడు? ఆయనకేది ఉంటే అదే కదా ఉంటుంది వాడికి కూడా. ఈ భాష ఆయన నుంచి వచ్చింది, ఈ లాంగ్వేజ్ రాజకీయ నాయకులకి. అందులో పోలీస్ ఆఫీసర్లు మీరు అధికారులు ఉన్నప్పుడు పోలీసులు ఉపయోగించుకొని దుర్మార్గాలు చేస్తే ఆ పోలీసు ఇప్పుడు శిక్ష అనిపిస్తున్నారు. మరి ఇప్పుడు మళ్ళీ మీరు ఇదే పని చేస్తున్నారు. గవర్నమెంట్ ఉన్నప్పుడు అధికారులకు చూడాలి. అధికారులు కూడా లక్ష్యం దాటకూడదు. చెప్పినట్టుగా ఎందుకు చేయాలి వాళ్ళు? ఏ వాళ్ళకి ఐపీఎస్ అడిగిపోయిన ఐపీఎస్ఏ కదా, ఐఏఎస్ అక్కడిపోయిన ఐఏఎస్ఏ కదా, ఎందుకు లక్ష్యం దాటుతున్నారు? చివరికి గవర్నమెంట్ పోతే ఆ దానిలో పనిచేసే వాళ్ళందరూ మళ్ళీ జైలుకు విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పోలీసు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. పోలీసులను బెదిరించి మొదలు పెడితే ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, అందువల్ల ఇది కరెక్ట్ కాదు. పోలీసు ఏమైనా చేస్తే అది గవర్నమెంట్ చేసేట్లు లెక్క. మీరు గవర్నమెంట్ని విమర్శించుకోండి, గవర్నమెంట్ మీద మీరు ఫైట్ చేసుకోండి. కానీ అధికారులను ఇండివిజువల్గా పెట్టిన ఆ విధంగా మాట్లాడమంటే వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బ కొడతారు. ఒకటి, కొంతమంది మనోధైర్యాన్ని దెబ్బ కొట్టి ఆగిపోతారు, కొంతమంది తిరగబడతారు. ఇప్పుడు ఒక ఎస్ఐ ఏమంటున్నాడు, చాలా బూతులు మాట్లాడడం మొదలుపెట్టాడు. అట్లాంటి బూతులు మాట్లాడించుకోవాల్సిన అవసరం లేదు. అట్లాంటి మాటలు కూడా కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఆ విషయాన్ని ఖండిస్తున్నాను. అమెరికా పార్లమెంట్లో అమిత్ షా కూడా టీడీపీ ఎంపీ కంప్లైంట్ చేశారు. అంటే గతంలో కూడా ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి, చాలా షార్ట్ షీట్లు కూడా. కేసులు ఎవరికి లేని వాటన్నిటి మీద కూడా విచారణ జరపాలి. అసాంఘిక కార్యకలాపాలు అన్ని మొత్తం కూడా జగనే వెనకుండి నడిపి. ఎవరు అడ్డు వచ్చారండి? ఆయన ఎవరు మాట్లాడుతున్నాడు? పోయి ఎవరైతే జగన్ని కాపాడుతారో 12 ఏళ్ళకి వాళ్ళతో పోయి చెప్తున్నాడు. పోయి మొగుడిని కొట్టి మొగసాలకి ఎక్కినట్టుగా 12 ఏళ్ళగా కాపాడుతుంది వాళ్ళే కదా జగన్మోహన్ రెడ్డి. భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత 11-12 ఏళ్ళగా బయటపడిన ఉన్నాడా? మరి ఎవరు కాపాడుతున్నారు వాళ్ళని? అమిత్ షా కాపాడుతున్నాడు, మోడీ కాపాడుతున్నాడు. మరి వాళ్ళకే వీళ్ళు తమలపాకుతో మంత్రిస్తున్నారు. పోయి ఈ నాటకాలు ఎందుకు? పొలిటికల్గా ఎందుకు మీరు గట్టిగా మాట్లాడరు? ఎందుకు డెసిషన్ తీసుకోరు? అది ఒకసారి చెప్పాలంటే ఈ విషయంలో టీడీపీ వైఖరి కూడా పాలసీ విషయంలో రాజీ పడుతూ ఉన్నారు. ఇప్పుడు సెక్యూరిటీ కండిషన్స్ మీద ఓటు ఎందుకు వేయాలి వీళ్ళు? అక్కడ భక్తి బిల్లుకి ఎందుకు ఓటు వేయాలని మేము టీడీపీ వాళ్ళు? ఇది అన్యాయం కదా ఇది. అందులో రాజకీయ అవకాశవాదం అనేది కరెక్ట్ కాదు. ఒక వీళ్ళు పోయి చెప్పినా కూడా ఎవరైతే ఆయన కాపాడుతున్నారో ఆయనకే పోయి మీరు మంత్రిస్తున్నారు, తమలపాకుతో మంత్రిస్తున్నారు. వాడు తలుపు చెప్తా కొడుతున్నాడు. తమలపాకుతో నేనేంటంటే తలుపు చెక్కతో నువ్వు ఇట్టంటే అని చెప్పిస్తున్న సరసాలా ఇది? ఎవరి మోసం చేయడానికి? చేత అయితే చేయమని చెప్పండి, యాక్షన్ తీసుకోమని చెప్పండి. అందువల్ల అది కుదరదు. మూడోది ఏంటంటే జాతీయ స్థాయి అవును. ఇందాక టీడీపీ సంగతి చెప్పాను. వైసీపీ దొంగట్లాడింది. రాత్రి ఒక మాట, పగలు ఒక మాటలాగా లోక్సభలో ఒక పద్ధతి, రాజ్యసభలో ఒక పద్ధతి అనుసరించింది. ఇది దొంగటే, తీసేసి మూసేసే పని. దీన్ని మేము ఒప్పుకోము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ట్రేడ్ వార్ జరుగుతూ ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయింది, రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఒక దేశానికి ఒక దేశం మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆయుధాలు లేకుండానే యుద్ధం, ట్రేడ్ వార్. ఇదొక మూడవ ప్రపంచ యుద్ధం కింద లెక్క. ఈ ట్రేడ్ వార్ నథింగ్ బట్ థర్డ్ వరల్డ్ వార్, మూడవ ప్రపంచ యుద్ధంలాగానే వస్తుంది. ఇది చాలా ప్రమాదమైనటువంటి పద్ధతి వస్తుంది. దీనికి అమెరికా వాళ్ళ దౌర్జన్యం ఎక్కువైపోయింది, పోలీస్ పాత్ర. మరి అమెరికా వాళ్ళ దౌర్జన్య పాత్ర ఎక్కువైనప్పుడు, ట్రంప్ ఉన్నప్పుడు మోడీ ఎందుకు అతనితో మూతం లాగుతున్నాడు? మరి దాన్ని సపోర్ట్ చేసేటువంటి మిత్రపడి ఎంత సపోర్ట్ చేస్తున్నాయంటే ఫర్మ్గా ఎందుకు లైన్ తీసుకురాకపోతున్నారు? యూరోప్ కంట్రీస్ అంతా కలిసి, చైనాతో కలిసి ఒక కూటమిగా నిలబడి ట్రంప్ను ఎదుర్కొనే శక్తి లేదా? ఎందుకు భయపడుతున్నారు? మోడీ భయపడుతున్నాడు. మోడీ భయపడుతుంటే ఇక్కడ నుండి భయపడుతున్నారు. చివరికి మనం నష్టపోయేది మనం. ఇప్పుడు రొయ్యల వాడికి ప్రాబ్లం వచ్చింది రైతులకి. రొయ్యలు కాపాడాలంటున్నారు. ఎవరు కాపాడతారు? అమెరికా చేసిన పని వల్ల రొయ్యల పెంపకం మొత్తం దెబ్బతినిపోయింది. పొలిటికల్ ఫైట్ చేయాలా అంటే ఫైట్ చేయకుండా పోవడం కూడా కరెక్ట్ కాదు. మన భారతదేశ
ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసే పద్ధతిలో అమెరికా ప్రభుత్వం ఉంటే దాన్ని ఖండించాలని చెప్పేసి నా ఉద్దేశం.